హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో అంటే మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే ఈ వీడియో చూస్తేనే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినారంటే వైటీ స్టూడియోలో వెళ్ళి ఛానల్ సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది కదా, కంట్రీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ట్యాక్స్ వేయాల్సి ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లో మనం వైటీ స్టూడియో అని టైప్ చేసినామంటే ఓపెన్ అవ్వడమే ఆపేసింది. ఎందుకంటే ఇప్పుడు వైటీ స్టూడియో అప్డేట్ ఇచ్చిండాడు కాబట్టి, అప్లికేషన్ అప్డేట్ ఇచ్చిండాడు కాబట్టి ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లో వైటీ స్టూడియో ఓపెన్ అవ్వడమే లేదు కాబట్టి ఇప్పుడు ఛానల్ సెటప్ చేయాలంటే కూడా అవడం లేదు. ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసి నా ఛానల్ అయితే నేను సెటప్ చేస్తాను. ఓకేనా, ఆ ఛానల్ సెటప్ చేస్తాను. అది చూసి మీరు కూడా నేర్చుకుంటే ఇప్పుడు మీరు కొత్త ఛానల్ ఓపెన్ చేసినారంటే కరెక్ట్గా మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేసి మీరు కంట్రీ సెలెక్ట్ చేయొచ్చు, కేటగిరీ సెలెక్ట్ చేయొచ్చు, మరిన్ని సెటప్ చేయొచ్చు. అన్నీ దాంట్లో చేస్తేనే మీ ఛానల్ కూడా వైరల్ అవుతుంది, లేకుంటే అవ్వదు. స్టూడియో ఎలా ఓపెన్ చేయాలి, ఛానల్ ఎలా సెటప్ చేయాలి అన్నీ చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేదంటే మీకు అర్థం కాదు. కొంచెం ఒక స్టెప్ మిస్ అయితే కూడా వైటీ స్టూడియో ఓపెనే అవ్వదు. ఓపెన్ కాకపోతే మీరు ఛానల్ కూడా సెటప్ చేయలేదు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నా మొబైల్ స్క్రీన్ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎలా సెటప్ చేయాలి, క్రోమ్ బ్రౌజర్లో మనం వైటీ స్టూడియో ఎలా ఓపెన్ చేయాలి అనేది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుందాం. చూసారు కదా, క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో చేయాల్సిన స్టెప్ ఏమంటే ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేసి కింద న్యూ ఐకానిజేషన్ ట్యాబ్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది, మీకు మీ మొబైల్లో ఇలా ఓపెన్ అవుతుంది క్రోమ్ బ్రౌజర్. పైన సెర్చ్ ఉంది కదా, సెర్చ్లో వెళ్ళేసి మీరు టైప్ చేయండి వైటీ స్టూడియో అని. వైటీ చూడండి, ఈడే వచ్చింది వైటీ స్టూడియో లాగిన్. ఇదైతే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా వైటీ స్టూడియో యూట్యూబ్ స్టూడియో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ ఏ ఈమెయిల్ ఐడితో మీరు ఓపెన్ చేసినారనేది మీరు తెలుసు కదా. ఇప్పుడు నా ఈమెయిల్ ఐడి అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు టెంపరవరీ నార్మల్ ఛానల్ అయితే ఇస్తాను నేను. చూడండి, నేను క్లిక్ చేశాను. నేను పాస్వర్డ్ అయితే టైప్ చేస్తాను. ఓకే, అది మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసి మీ స్క్రీన్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అది ఇచ్చేసినారంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు గెట్ ది యాప్ కాకుండా కింద కంటిన్యూ టు స్టూడియో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఒక 2 మినిట్స్లో వైటీ స్టూడియో అయితే ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇలా సెట్టింగ్స్ ఓపెన్ అయినప్పుడు ఇడంతా మీరు ఛానల్ అయితే సెటప్ చేసుకోవచ్చు. చూసారు కదా, యూఎస్డి ఉంటుంది ఇక్కడ. ఛానల్ సెటప్, ట్యాగ్స్ కానీ ఏమన్నా మీరు అడ్వాన్స్ కంట్రీ సెలెక్షన్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటాయి, అది కూడా అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. మీరు మీ ఛానల్ వెరిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఈడ వెరిఫికేషన్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా మీరు వైటీ స్టూడియో ఇలా ఈ స్టెప్ ద్వారా మీరు ఓపెన్ చేసుకొని మీ ఛానల్ అయితే మీరు సెటప్ చేసుకోవచ్చు కంప్లీట్గా. క్రోమ్ బ్రౌజర్లో వైటీ స్టూడియో ఎలా ఓపెన్ చేయాలనేది చూసారు కదా. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, ఎవరైనా న్యూ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే కామెంట్ అయితే చేసి చెప్పండి. న్యూ ఛానల్ ఇప్పుడు ఓపెన్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఎక్కువగా ఉంది. కొత్త అప్డేట్స్ అయితే వచ్చేసినాయి. ఆ అప్డేట్స్ మీరు కంప్లీట్గా చేస్తేనే ఇప్పుడు మీ ఛానల్ కూడా వైరల్ అవుతుంది. మీరు షార్ట్స్ ఛానల్ ఓపెన్ చేయాలా, లేకపోతే లాంగ్ వీడియోస్ ఛానల్ ఓపెన్ చేయాలా, ఎలాంటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఓపెన్ చేసి ఎలా చేయాలి అనేది నేను మీకు ఎలా ఓపెన్ చేయాలి, ఛానల్ ఎలా సెటప్ చేయాలి, కీవర్డ్స్ ఎలా వేయాలి, మీ ఛానల్ సెర్చ్ లిస్ట్లో ఎలా రావాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను. మీరు ఆ వీడియో వాచ్ చేసినారంటే 100% మీకు యూట్యూబ్లో ఎవరు కానీ ఈ టిప్స్ ఎవరు మీకు చెప్పరు ఎలా ఓపెన్ చేయాలి. నేను ఓపెన్ చేసే ఛానల్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు సక్సెస్ అయితేనే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లేదంటే నేను సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయ్యి మీ వీడియోస్ వైరల్ అయితేనే నాకు సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. సరేనా? మీరు చూస్తున్నారు వైరల్ తెలుగు టెక్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాను. ఓకే.